సోదరి బంధారా సోదరులారా, ఈరోజు బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని రేపు జరిగే తెలంగాణ బంద్కు సిపిఎం పార్టీ, సిపిఐఎంఎల్ మాస్లైన్, అదేవిధంగా అఖిలపక్ష కమిటీ, బీసీ సంక్షేమ సంఘం, ఇతర బీసీ సంఘాలు అందరు కలిసి ఈరోజు వనపర్తి పట్టణంలోన మొత్తం పుర వీధుల గుండా ప్రచారం చేస్తూ అందరూ కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ప్రచారం చేస్తుంటే ఈ పోలీసు అధికారులు అడ్డుకొని ఈరోజు ఈ ప్రచారాన్ని ఆపడం జరుగుతూ ఉంది. అదే బీజేపీలు ప్రచారం చేస్తుంటే వాళ్ళకి అనుమతించారు. వాళ్ళేమో ఊరంతా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ బీసీ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ పోలీసులు కూడా వివక్ష ప్రదర్శిస్తూ ఉన్నారు, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లకు అడ్డుగా ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ 42% బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి 6 నెలలు అయింది, పార్లమెంటుకు పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. అదేవిధంగా ఆర్డినెన్స్ చేసి కేబినెట్ ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కు పంపారు. అయినా గవర్నరు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇది ఆమోదం కాలేదు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. దాన్ని అమలు కాకుండా హైకోర్టు స్టే విధించింది. దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీన్ని బీజేపీలు మొత్తం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి ఇక్కడనేమో తెలంగాణనేమో మేము బీసీ రిజర్వేషన్లకు మద్దతు అంటున్నారు. రేపు బంద్లో మేము పాల్గొంటామని ఈ రోజు తిరుగుతా ఉన్నారు. మనం ఎవరికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తున్నారు? కాంగ్రెస్ మద్దతునే, టీఆర్ఎస్ మద్దతునే, కమ్యూనిస్టు పార్టీలు మద్దతునే, బీసీ సంఘాల చేసి మద్దతునే అందరూ చేస్తే ఇప్పుడు బీజేపీ పార్లమెంటులో ఉన్న బిల్లును అమలు చేయకుండా మళ్ళీ బీజేపీలే తగుదమ్మా అని చెప్పి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొత్తం ప్రజలంతా కూడా రేపు బంద్ను విజయవంతం చేయాలి. పోలీసులు సహకరించాలి. కానీ బీజేపీలకు సహకరిస్తున్నారు, మాకు అడ్డుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని, రేపు బంద్ను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జై బీసీ!